అమ్మ ఇవాళ ఏం కథ చెప్తున్నావ్ మాకు? ఇవాళ మీకు దేవుని అపారమైన ప్రేమ కథ చెప్తాను పిల్లలు. పాలస్తీనాలోని రాతికొండల్లో గొర్రెలు దారి తప్పటం చాలా మామూలు. గొర్రెల కాపర్లు గొర్రెల్ని భద్రంగా చూస్తుంటారు. దారి తప్పిన పశువుల్ని వెతికి పట్టుకోవటంలో వారికి మంచి నైపుణ్యం ఉంది. ఆ గొర్రెలు ఏదో ఒక గ్రామస్థులకి చెందినవై ఉంటాయి. కాపరి దారి తప్పిపోయిన ఒక గొర్రెను తిరిగి తీసుకుని వస్తే ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషిస్తారు. ఒకరికి 100 గొర్రెలున్నాయి. వాటిలో ఒకదాన్ని పోగొట్టుకున్నాడనుకోండి. అతనేం చేస్తాడు? మిగతా 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెదుకుతూ పోతాడుగదా. అది దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. తన భుజాల మీదకి దాన్ని ఎత్తుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. నాకెంతో సంతోషంగా ఉంది. రండి, మనం విందు చేసుకుందాం అంటాడు. అదేవిధంగా నేను మీకు చెప్పేదేమిటంటే ఒక మనిషి తప్పుడు పనులు చేయటం మాని దేవుని వైపు తిరిగితే ఎంతో సంతోషిస్తాడు. మేం మంచివారం, దేవుని వైపు తిరగాల్సిన పని లేదు అని అనుకున్న వారి విషయంలో దేవుడు అంతగా సంతోషించడు.